నమస్కారం. ఈరోజు మనం ధ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే ధ్యానం అనగానే చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. కళ్ళు మూసుకోవడం, ఏదో మత్తులోకి వెళ్ళిపోవడం, ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయే ఒక తన్మయత్వ స్థితి. కాని అది ఎంతవరకు నిజం? ముఖ్యంగా విపశ్యన ధ్యానం విషయంలో ఈ అపోహకు అసలు ఆధారముందా? దీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం విపశ్యన మరియు ధ్యాన భ్రాంతి యొక్క పురాణం అనే ఒక ఆసక్తికరమైన మూలాన్ని తీసుకున్నాం. మన ఈరోజు చర్చ యొక్క లక్ష్యం ఒకటే: విపశ్యనలో ఉండే ఆ తీవ్రమైన ఎరుకకు హిప్నాటిక్ ట్రాన్స్ లాంటి తన్మయత్వ స్థితికి మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకోవడం. సరే, మొదలు పెడదాం. అసలు ఈ అపోహ ధ్యానమంటే మనసును ఖాళీ చేసేయడం, స్పృహలో లేకుండా పోవడం అనే ఆలోచన ఎందుకు ఇంత బలంగా పాతుకుపోయింది? ఆ! ఇది చాలా సాధారణమైన అపోహ. మనకు సినిమాల్లో, కథల్లో ధ్యానం చేసేవాళ్లను ఎలా చూపిస్తారంటే, వాళ్ళొక విగ్రహంలా కదలకుండా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోరు. అది చూసి అందరూ, ఓహ్, ధ్యానమంటే మనల్ని మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడం అనుకుంటారు. బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసుకోవడమని. కానీ ఈ మూలం ఏం స్పష్టం చేస్తోందంటే, విపశ్యన దీనికి పూర్తి వ్యతిరేకం. అవును. ఈ మూలంలో ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. అదేంటంటే, మీరు మీ మనస్సును శూన్యం చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి ప్రయత్నించడం లేదు. మీరు మిమ్మల్ని మీరు భావోద్వేగ రహిత కూరగాయలా మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు అంటున్నారు. అంటే ఇది స్పృహ కోల్పోవడం కాదు, బహుశా ఇంకా ఎక్కువ స్పృహలోకి రావడం లాంటిదా? ఖచ్చితంగా. కూరగాయల మారడం కాదు. దానికి బదులుగా మీ లోపల ఏం జరుగుతోందో తెలుసుకునే ఒక శాస్త్రవేత్తలా మారతారు. ఇది పారిపోవడం కాదు, ఎదుర్కోవడం. బాగుంది. అయితే ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మన ఆధారం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ పోలుస్తుంది. అందులో మొదటిది నియంత్రణ, కంట్రోల్. హిప్నోటిక్ ట్రాన్స్లో ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా, వాళ్ళ కంట్రోల్ వేరొకరు చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి విపశ్యనలో ఇక్కడే అస్సలు తేడా ఉంది. హిప్నోటిక్ తన్మయత్వంలో వ్యక్తి బయటి సూచనలకు చాలా సులభంగా ప్రభావితమవుతారు. వాళ్ల చేతన మీద వాళ్లకి పూర్తి పట్టు ఉండకపోవచ్చు. అందుకే కదా హిప్నోటిస్ట్ ఒకరిని కోడిలా కూయమంటే కూస్తారు. ఎందుకంటే ఆ సమయంలో వారి విశ్లేషణాత్మక మనసు పనిచెయ్యదు. అంటే డ్రైవర్ సీట్లో వేరే ఎవరో కూర్చున్నట్టు అన్నమాట. మరి విపశ్యనలో డ్రైవర్ ఎవరు? విపశ్యనలో డ్రైవర్ ఎప్పుడూ మీరే. పూర్తి నియంత్రణ మీ చేతిలోనే ఉంటుంది. నిజానికి నియంత్రణ ఇంకా పెరుగుతుందా? అవును. మీ మనసులో ఏ ఆలోచనొస్తోంది, శరీరంలో ఏ ఫీలింగ్ కలుగుతోంది అనే దానిపై మీకు పూర్తి స్పష్టత వస్తోంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కోడిలా కూయమంటే ఆ సూచన మీ చెవిలో పడుతుంది. దానికి మీ మనసులో ఎలాంటి రియాక్షన్ వస్తోందో కూడా మీరు గమనిస్తారు. కానీ ఆ పని చెయ్యరు. ఎందుకంటే కంట్రోల్ మన దగ్గరే ఉంది కాబట్టి. కరెక్ట్. మీరు అంతర్గతంగా పూర్తి స్వయం ప్రతిపత్తితో ఉంటారు. ఓకే, నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుందని స్పష్టంగా ఉంది. కాని నాకొక సందేహం. గంటల తరబడి కదలకుండా నిశ్చలంగా కూర్చున్నప్పుడు మనసు కూడా నిద్రలోకి జారుకోదా? అంటే మన ఎరుక, మన చైతన్యం ఏమవుతుంది? ట్రాన్స్లో స్పృహ తగ్గినట్టు ఇక్కడ కూడా తగ్గుతుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే బయటనుంచి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని లోపల జరిగే అనుభవం దానికి పూర్తి విరుద్ధం. హిప్నాటిక్ ట్రాన్స్లో ఎరుక తగ్గవచ్చు, లేదా ఒకే అంశంపై సంకుచితంగా ఉండిపోవచ్చు. కాని విపశ్యనలో అసలు లక్ష్యమే వేరు. అక్కడ స్పృహ తగ్గడం కాదు, దానికి బదులుగా ఒక సూది మోనంత పదునుగా మారుతుంది. సూది మోనంత పదునుగానా? అవును. ప్రతి చిన్న శబ్దం, ప్రతి ఊపిరి, మనస్సులో మిరిసిన ప్రతి ఆలోచన అన్నీ మనకు ఒక హెచ్డి వీడియోలా స్పష్టంగా తెలుస్తుంటాయి. అందుకే ఈ ఆధారం దీన్ని స్ఫటికంలా స్పష్టమైన చైతన్యం అని వర్ణించింది. క్రిస్టల్ క్లియర్ అవేర్నెస్. హెచ్డి వీడియో, ఆ పోలిక బాగుంది. అంటే మనం సాధారణంగా పట్టించుకోని సూక్ష్మమైన విషయాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయన్నమాట. సరే, మరి భావోద్వేగాల సంగతేంటి? ఒకటి ముద్దుబారిన కూరగాయలాంటి స్థితి అంటున్నారు, మరొకటేమో సున్నితత్వాన్ని పెంచుతుంది అంటున్నారు. అవును. ఇది మరో కీలకమైన వ్యత్యాసం. ట్రాన్స్ లేదా మత్తులో భావోద్వేగాలు మొద్దుబారవచ్చు, ఏమీ అనిపించకపోవచ్చు. విపశ్యన దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది మీ భావోద్వేగాల పట్ల మీ సున్నితత్వాన్ని, అంటే సెన్సిటివిటీని పెంచుతుంది.
ఒక్క నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకవైపేమో ధ్యానం మనల్ని ప్రశాంతంగా, నిలకడగా చేస్తుందంటారు. మరోవైపు మీరు భావోద్వేగాల పట్ల సున్నితత్వం పెరుగుతుంది అంటున్నారు. అంటే మనకు ఇంకా ఎక్కువ కోపం, బాధ కలుగుతాయా? ఇది ప్రశాంతతకు విరుద్ధంగా లేదా? చాలా మంచి సందేహం. ఇక్కడే చాలామంది పొరబడతారు. సున్నితత్వం పెరగడమంటే భావోద్వేగాలలో కొట్టుకుపోవడం కాదు, వాటిని మరింత స్పష్టంగా గుర్తించడం. ఉదాహరణకు, మీకు కోపం వస్తున్నప్పుడు సాధారణంగా ఆ కోపంతో మీరు ఒకటైపోతారు, మీరే కోపమైపోతారు. కాని విపశ్చన అభ్యాసం తరువాత, ఓహ్, నాలో కోపమని ఒక అనుభూతి కలుగుతోంది, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది, నా శరీరం వేడెక్కుతోంది అని ఒక సాక్షిలా గమనించగలుగుతారు. ఆ భావోద్వేగానికి మీకు మధ్య ఒక చిన్న దూరం ఏర్పడుతుంది. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేనొకసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు కోపంతో ఊగిపోయాను. బహుశా ఆ సమయంలో నేను నాకు కోపం వస్తోంది అని గమనించి ఉంటే ఆ కోపంలో అంతగా కొట్టుకుపోకుండా ఉండేదాన్నేమో. మీరు చెబుతున్న ఎరుక అదేనా? ఖచ్చితంగా అదే. ఆ భావోద్వేగాన్ని అణచివేయడం కాదు, దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవడం. అది ఎలా పుడుతుంది, ఎలా ఉంటుంది, ఎలా మాయమవుతుందో గమనించడం. ఇది భావోద్వేగాలని నియంత్రించడానికి బదులుగా వాటిని అర్థం చేసుకునే ప్రక్రియ. ఇది బలహీనులుగా కాదు, మరింత మానసికంగా పరిణితి చెందిన వారిగా చేస్తుంది. ఇక చివరి పోలిక, లక్ష్యం, గోల్. హిప్నాటిక్ ట్రాన్స్కి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు నొప్పి తగ్గించడం లేదా స్మోకింగ్ మాన్పించడం. మరి విపశ్యన లక్ష్యమేంటి? విపశ్యన లక్ష్యం ఏదో ఒక అనుభూతిని పొందడం కానీ లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడం కానీ కాదు. దాని ఏకైక లక్ష్యం వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మీ మనసు, మీ శరీరం ప్రతి క్షణం ఎలా మారుతున్నాయో, వాటి నిజస్వభావం ఏమిటో నిష్పక్షపాతంగా గమనించడమే లక్ష్యం. ఇక్కడ ఏ ప్రత్యేక స్థితిని సాధించాలనే ఆశ లేదు. ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతోందో దాన్ని యథాతథంగా చూడటమే అభ్యాసం. సరే, ఈ తేడాలు వింటుంటే రెండూ పూర్తిగా వేర్వేరు దారులనే అర్థమవుతోంది. కాని ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. అంతర్గతంగా ఇంత తేడా ఉన్నప్పుడు బయట నుండి చూసేవారికి రెండూ ఒకేలా ఎందుకు కనిపిస్తాయి? ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని గంటల తరబడి నిశ్చలంగా కూర్చుంటే అది తన్మయత్వమా లేక విపశ్యననా అని ఎలా చెప్పగడం? ఈ గందరగోళానికి ముఖ్య కారణం ధ్యాన అని పిలువబడే ఒక స్థితి. అంటే గాఢమైన ఏకాగ్రత స్థితులు. ధ్యానంలో బాగా పురోగమించిన అభ్యాసకులు అత్యంత గాఢమైన ఏకాగ్రతను సాధిస్తారు. ఆ సమయంలో వారి మనసు ఒకే అంశమై స్థిరంగా నిలిచి ఉంటుంది. బయట నుంచి చూస్తే వారి శరీరం పూర్తిగా నిశ్చలంగా, శ్వాస కూడా చాలా నెమ్మదిగా, కొన్నిసార్లు ఆగిపోయిందా అన్నంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది చూసిన ఎవరికైనా వాళ్ళు స్పృహలో లేరని, ఏదో లోకంలోకి వెళ్ళిపోయారని అనిపించడం సహజం. ఝానా, ఈ పదం కొంచెం కొత్తగా ఉంది. దీన్నింకాస్త సులభంగా వివరిస్తారా? తప్పకుండా. దీన్ని ఇలా ఊహించుకోండి. మీరెప్పుడైనా ఒక మంచి పుస్తకంలో లేదా ఒక ఉత్కంఠభరితమైన సినిమాలో పూర్తిగా లీనమైపోయారా? చుట్టూ ఎవరు పిలిచినా, ఫోన్ మోగినా పట్టించుకోకుండా. అవును, చాలాసార్లు. ఆ స్థితిలో మీరు స్పృహ కోల్పోలేదు గదా? లేదు. మీ స్పృహ మొత్తం ఆ పుస్తకంపై లేదా సినిమాపైనే కేంద్రీకృతమై ఉంది. ధ్యాన కూడా అలాంటిదే. కాని ఇక్కడ పుస్తకం బదులు మీ శ్వాస లేదా శరీరంలోనే అనుభూతులపై దృష్టి పెడతారు. బయట నుండి చూసేవారికి మీరు నిశ్చలంగా ఏదో లోకంలో ఉన్నట్లు కనిపిస్తారు. కాని లోపల మీ ఏకాగ్రత అత్యంత పదునుగా, చురుకుగా ఉంటుంది. ఆ పోలికతో చాలా స్పష్టత వచ్చింది. అంటే ఆ గాఢమైన ఏకాగ్రతను ఒక భూతద్దంలా ఉపయోగించి మనసు మరియు శరీరం యొక్క మారుతున్న స్వభావాన్ని, అంటే వాటి అనిత్య స్వభావాన్ని గమనించడానికి ఉపయోగిస్తారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ధ్యాన లేదా ఏకాగ్రత అనేది ఒక సాధనం మాత్రమే. అదే అంతిమ లక్ష్యం కాదు. ఆ భూతద్దాన్ని పట్టుకుని మురిసిపోవడం కాదు. దాని ద్వారా సూక్ష్మమైన విషయాలను చూడాలి. విపశ్యన యొక్క అసలు పని ఆ ఏకాగ్రతను ఉపయోగించి అంతర్దృష్టిని, అంటే ఇన్సైట్ని పొందడం. మరి కొంతమంది కేవలం ఆ ఏకాగ్రత స్థితిలోనే ఉండిపోవడానికి ప్రయత్నిస్తారా? అంటే ఆ ప్రశాంతమైన, ఆనందకరమైన ఏకాగ్రతలో స్టక్ అయిపోయి అసలు లక్ష్యమైన అంతర్దృష్టిని మర్చిపోయే ప్రమాదముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంది. ధ్యానస్థితులు చాలా ఆనందదాయకంగా, ప్రశాంతంగా ఉంటాయి.
కొందరు అభ్యాసకులు ఆ అనుభూతికే అలవాటుపడి అంతకు మించి ముందుకు వెళ్లడానికి ఇష్టపడరు. దాన్నే అంతిమ లక్ష్యమని పొరబడతారు. కాని విపశ్యన మార్గం ప్రకారం ఆ ప్రశాంతతను కూడా గమనిస్తూ దాని అనిత్య స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అవును, అర్థం చేసుకోవాలి. రచయిత ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు, విపశ్యన నిర్వచనం ప్రకారం అది ఎరుకను పెంపొందించుకోవడం. ఒకవేళ ధ్యానంలో ఎవరైనా స్పృహ కోల్పోతున్నా లేదా మబ్బుగా, నిద్రమత్తుగా అనిపిస్తున్నా వారు విపశ్యన చేయడం లేదని, బహుశా నిద్రలోకి జారుకుంటున్నారని అర్థం. మన ఆధారం దీన్ని చాలా సూటిగా చెబుతుంది. ఇట్ ఈస్ దాట్ సింపుల్. అంటే స్పష్టమైన ఎరుక తగ్గితే అభ్యాసం దారి తప్పినట్లే. లక్ష్యం స్పృహను పెంచుకోవడమే కాని తగ్గించుకోవడం కాదు. మొత్తానికి ఈ చర్చ అంతటి సారాంశమేమిటి? ఈ అపోహను పక్కన పెడితే విపశ్యన యొక్క అసలు ఉద్దేశ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని సారాంశం ఒక్కటే. విపశ్యన అనేది వాస్తవికత నుండి పారిపోవడానికి ఒక మార్గం కాదు, ఇది వాస్తవికతలో తీవ్రంగా పాతుకుపోవడానికి ఒక మార్గం. దీన్ని ఈ మూలం రాడికల్ ప్రెజెన్స్ అంటుంది. అంటే జీవితంలోని సుఖదుఖాల నుండి, మన భావోద్వేగాల నుండి పారిపోవడానికి ప్రయత్నించకుండా అవి ఎలా ఉన్నాయో వాటిని అలా ధైర్యంగా, నిశితంగా గమనించటం. అంటే చాలామంది ధ్యానాన్ని ఒక స్విచ్ ఆఫ్ బటన్లా అనుకుంటారు. ప్రపంచాన్ని, ఆలోచనలను, బాధలను ఆపేయడం. కానీ మీరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే విపశ్యన ఒక జూమ్ ఇన్ బటన్ లాంటిది. మన అంతర్గత ప్రపంచాన్ని, మన అనుభూతులను అత్యంత స్పష్టతతో దగ్గరగా చూడటం. ఇది పారిపోవడం కాదు, ఎదుర్కోవడం. అత్యంత సున్నితంగా, నిష్పక్షపాతంగా గమనించే ఒక పరిశీలకుడుగా, ఒక శాస్త్రవేత్తగా మారతారు. ఆధారం చెప్పినట్లుగా మరింత ఎక్కువ స్పష్టత మరియు ఖచ్చితత్వంతో మిమ్మల్ని మీరు తెలుసుకోవటం నేర్చుకుంటారు. ఇది భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటిని అర్థం చేసుకుని వాటికి అతీతంగా ఎదగడం. కాబట్టి ఈ రోజు మన చర్చలో లోతైన ధ్యానం యొక్క బాహ్య రూపానికి, అంటే నిశ్చలంగా కదలకుండా కూర్చోడానికి, మరియు విపశ్యనలో ఉండే ఉన్నతమైన నియంత్రిత అంతర్గత చైతన్యానికి మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని చూసాం. బయటకు కనిపించే నిశ్చలత లోపల జరిగే చురుకైన, స్పష్టమైన పరిశీలనకు నిదర్శనం. అది ఒక జూమ్ ఇన్ ప్రక్రియ, స్విచ్ ఆఫ్ కాదు. అవును, ఇది అంతిమంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ రకమైన తీవ్రమైన స్వీయ చైతన్యం, ఈ జూమిన్ చేసే సామర్థ్యం కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు మాత్రమే పరిమితమా? లేక రోజువారీ జీవితంలోని ప్రతి క్షణంలోనూ దాన్ని మనం అన్వేషించవచ్చా? ఉదాహరణకు, మనం రోజూ చేసే పనుల పట్ల, భోజనం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం నిజంగా ఎంతవరకు స్పృహతో, ఎరుకతో ఉన్నాం? లేక ఒక ఆటోపైలట్ మోడ్లో బతికేస్తున్నామా? ఈ విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.